వెయ్యి ఏండ్ల భారతీయ సంస్కృతి కేంద్రం ఏకశిలా నగరాన్ని గురువుగారు తమ తపకేంద్రంగా ఎంపిక చేసుకున్నారు. శివ తేజస్సు ఆవరించిన నేల ఓరుగల్లు. గృహస్థ ధర్మ స్వీకరణ కోసం తల్లిదండ్రులు శ్రీమతి గంగాదేవి గారిని వధువుగా ఎన్నుకొనగా శ్రీ గురుదేవులు ఆమెను పత్నిగా స్వీకరించారు. గృహస్థ జీవనంలో జనకాదుల వలె జీవించారు. గృహస్థ దశలో ధర్మ బ్రహ్మ విచారణలు రెండు రెక్కలుగా ఈ హంసమిత్రం జీవనాకాశంలో విహరించింది. వారికి రెండంశాలు: అతిథి అభ్యాగతుల్ని పూజించటం, శుచిగా జీవించటం. నిశ్శబ్దంగా గురువుగారి సన్నిధికి జిజ్ఞాసువులు, సాధకులు చేరుతూ వచ్చారు. బయట సామాన్య జీవనం చేస్తూ అంతఃప్రజ్ఞలో జీవిస్తూ సాధకులకు మార్గదర్శనం చేస్తూ వచ్చారు. అనేక జన్మల సంబంధం ఉన్నవారు కొందరు, అర్థార్థులు కొందరు, భక్తులు కొందరు, కొందరు సాక్షాత్తు వారి చేత ఎన్నుకోబడ్డవారు. జీవుని వేదన మేల్కొని ఆర్తిని వెల్లడించుకుంటున్నారు. జీవుల ఆర్తిని తొలగించుటకు గురుదేవులు అంత్యవాసులకు సాధనా ప్రధానమైన ఉపదేశం చేశారు. రాత్రి 10 గంటల నుండి 2-3 గంటలు ధ్యానానంతరం ఉపనిషత్తులు, భగవద్గీత క్రమంగా ప్రవచనం చేస్తున్నారు. ధ్యానవేళ ప్రణవనాదం, వేణునాదం, ఘంటానాదం వినిపించేవి.
వెంబడి వెంబడించు అరవింద విలో శ్రీ గురుతత్వ వైజయంతి నృత్య రూపకం శ్రీ శైవ మహాపీఠం సౌజన్యంతో మీకు అందించబడింది. రచన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, సంగీతం శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి, ప్రముఖ గాయని వర్ధని గారు, నృత్య దర్శకత్వం శివచంద్ర గారు, జ్వాలా శ్రీకళ గారు. ఇప్పుడు గురువందన కార్యక్రమంలోకి ప్రవేశించబోతున్నాం. ఈనాటి దర్శనం ఆధ్యాత్మిక పత్రిక ఆధ్వర్యంలో జరుగుతున్న గురువందనానికి ముఖ్య అతిథులుగా గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించబోతున్నాం. జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. ఇప్పుడు ఒక శంకరుడు, ఒక వివేకానందుడు, ఒక రమణ మహర్షి, ఆ కోవలో చేరిన పుణ్యమూర్తి మన సద్గురు శివానందమూర్తి గారిని వేదికపైకి సవినయంగా సభక్తికంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నిర్వాహకులు దర్శనం ఎంవి రమణ శర్మ గారు, ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్త్రి గారు, ఇంకా ఇతర భక్తులు సద్గురు శివానందమూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నారు. పూజ్య సద్గురు శివానందమూర్తి గారికి వారు వేదిక ఎక్కి వారి ఆసనాన్ని స్వీకరించేదాకా అలాగే మీ చప్పట్ల మంగళధ్వానాలు కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎంవిఆర్ శాస్త్రి గారు, ఎన్టీవీ నరేంద్ర చౌదరి దంపతులు, నమస్తే తెలంగాణ అధినేత సిఎల్ రాజం దంపతులు, పూజ్యులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, పూజ్యులు పుల్లెల శ్రీరామచంద్రుడి గారు, పూజ్యులు సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్దలు విఎస్ఆర్ మూర్తి గారిని, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని, విఎల్ఎన్ భీమశంకరం గారిని, చల్లా విశ్వనాథ శాస్త్రి గారిని, శ్రీ శైవ మహాపీఠం ప్రధాన కార్యదర్శి ములుగు హనుమంతరావు గారిని, ఎంబీఎస్ ప్రసాదరావు గారిని, బ్రహ్మాండ రవీంద్రరావు గారిని, పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారిని, యాయవరం చంద్రశేఖర శర్మ గారిని, కె నరసింహమూర్తి గారిని, రొడ్డం ప్రభాకర్ రావు గారిని, ఏకే గోయల్ గారిని, ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, వేదగాయత్రి యల్లాప్రగడ ప్రభాకర్ శర్మ గారిని, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కందుకూరి బసవరాజు గారిని, బలుసుపాడు గెంటెల వెంకటరమణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్న నిర్వాహకులు సాదరంగా. ఇప్పుడు పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి, శ్రీ శైవ మహాపీఠం ఆస్థాన వైదికమూర్తి ముదిగొండ అమర్నాథ్ శర్మ, నిర్మల సిద్ధరామ శర్మ, ముదిగొండ నాగరాజ్ శర్మ, ఇంకా ఇతర వేద పండితులందరూ కలిసి వేదస్వస్తి మధ్య జ్యోతి ప్రకాశన కార్యక్రమం. గౌరవనీయులైన పూజ్య సద్గురు శివానందమూర్తి గారిని సభక్తికంగా గురువందనంతో సత్కరించుకుంటున్న వేళ ముందుగా జస్టిస్ నరసింహారెడ్డి గారు ఈనాటి ముఖ్య అతిథి, వారిని వేదికపైకి వేయించేసి జ్యోతి ప్రకాశనం గావించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రఖ్యాత సంస్కృత పండితుడు దౌర్బల ప్రభాకర శర్మ గారిచే స్వాగత పత్రం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ శ్రీ శివాయ గురవే నమః. నమః పరమహంసానాం నిధ్యానే క్షణవర్తయే హతార్తయే సద్గురవే శ్రీ శివానందమూర్తయే. శ్రీమతాం తత్ర భవతాం
పరమహంస పరివ్రాజకాచార్యవర్య పరమానుగ్రహ ధారాభిషేక సౌరభవతాం వామన శ్రీరామ త్రిలింగ అంతారాజ్య ప్రతిష్టాభిగత గీతాది నైక విశ్వవిద్యాపీఠ కులపతి సంపూజిత స్వార్ష విజ్ఞానానాం వివిధ విశ్వవిద్యాలయ కులాధిపతి సమర్పిత గౌరవాచార్య పదపట్టానాం తిరుపతిస్థ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాభ్యలంకృత మహామహోపాధ్యాయ బిల్వపత్రాభిరంజితానాం శ్రీమత్ కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి శ్రీచరణ సమనుగృహీత దేశికోత్తమానాం దక్షిణాంనాయ శ్రీ శృంగగిరి శారదాపీఠ జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి శ్రీచరణ సమభినందిత స్వకఠయోగ గ్రంథానాం విరచితానుచరిత అభిమత భారతీయతానాం మార్గదర్శక పురామహర్షి మార్గదర్శక ఆధునిక మహర్షీణాం స్వాభీష్ట విష్ణు సహస్రనామ భాష్య అభీష్మబోధ భీష్మబోధానాం సువర్ణాంగ్ల భాషాభూషిత హైందవాస్య సువర్ణభూమీనాం స్వానుభూత ఋషిప్రోక్త జీవనకళాధ్యాపన పద్ధతీనాం గౌతమ బుద్ధ చిత్స్వరూప గుణానుబద్ధ చలనచిత్ర సంబుద్ధాంధ్రప్రదేశ రాజ్య పురస్కార సిద్ధ నంది సమారూఢానాం భావి భారత జనోద్ధరణాయ అక్షయ నిధానాక్షర గుణమణి గణన చణ యువవాణీనాం శ్రీ విభవ సంవత్సరే దక్షిణే ఆయనే హేమంతర్తౌ మార్గశీర్షే ధనుర్మాసే శుక్లపక్షే దశమ్యాం సుతిథౌ భార్గవే వాసరే అశ్విన్యాం నక్షత్రే శ్రీ పవిత్రే భారతదేశే గోదావరీ పరివాహ పావన పరిసరే గౌతమహర్షి తపస్థానే కామగవాం జ్ఞానగవాం వేదాత్మగవాం ప్రతిష్టానభూతే రాజమహేంద్రీ నికటస్థే సుగ్రామే గోవూరు కొవ్వూరు అపరాభిధానే గోగ్రామే భారత ప్రతిష్టాహేతు సంస్కృతి సంస్కృత భాషాశ్రయ పీఠే శ్రీమదాంధ్ర గీర్వాణ విద్యాపీఠే లబ్ధజన్మనాం ఉరుసురుచిర గురుకల్పతరు కందుకూరు ప్రాగభిజనానాం వరోరులలామ ఉర్లాం భూస్వామి ప్రాక్ సంబంధానామపి నిత్య అనుజీవి సహస్ర సంబద్ధానాం శ్రీ కందుకూరి వీర బసవరాజ శ్రీమత్ సర్వమంగళ అంబికా పుణ్య దంపతి గర్భశుక్తామణీనాం నిఖిల భవధర్మ నిర్వహణాయ అంగీకృత స్వార్థాంగ సుసంగ శ్రీమద్ గంగాదేవి ధర్మపత్ని సదుత్తమాంగాభిషంగానాం శ్రీ బసవరాజ రాజశేఖర అంబికా గాయత్రి ప్రముఖ పుత్ర సన్మార్గ గురువుణాం శ్రీ రాధాకుమారి రాఘవేంద్రాది నైక సచ్చిష్య గుణరత్న గుణవర్ధక జనక నికషమణీనాం స్వరక్షాధికృత పదాలంకార ధర్మరక్షా నిపుణానాం వివిధ వైజ్ఞానిక న్యాయమూర్తి పరిపాలనాధికారి సంభావితానాం భీమపట్టణ ఆనందవన గురుధామ శ్రీశైలాది పురవాసినామపి శిష్యగణ హృదయమాత్ర ప్రవాసినాం ధర్మనిధీనాం శ్రీశైవ మహాపీఠాధిపతీనాం శివవత్ ప్రథమభిషజాం శ్రీరామవత్ సుపథానాం నిత్య శివాభిషేకానంద అభిషేకానాం శ్రీ 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 సద్గురు వరాణాం శ్రీ 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 శివానందమూర్తి శ్రీచరణానాం చరణకమలయో పంచాశీతి తమ జన్మ హర్షవర్షే అతిసహస్రచంద్ర దర్శన మహోత్సవే దర్శన సంస్థయా క్రియమాణం గౌరవం వందనం. జయ 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 సద్గురో హే పరివ్రాజకాచార్యభూతే సదా సంచరద్దేవతా సార్వభౌమాకృతే వారితాశేష భక్త ప్రపన్నాఖిలార్తే వ్రతిన్ సుష్ఠు సంకల్పితానంత కార్యాభిపూర్తే జగద్రక్ష రక్షాధికారస్థితే భూమివార్యగ్నివాయువాత్మవద్వియత్ సూర్యచంద్రాశ్రయత్ చంద్రశ్రయద్యాజకశ్రేష్ఠరూపాష్టమూర్తే సుపృథ్వి క్షమే హే సమస్తేష్ట కార్యైక భూమి స్వభావార్ద్రతాధిష్ఠిత అధిష్ఠితత్వస్థిరానుష్ణత మార్దవాశీత హృత్క్షాంతిధర్మక్షమే ఆప ఆనంద సుస్నేహ శీతద్రవత్వాశ్రయా స్ఫాటిక స్వచ్ఛతా మాధురీ స్ఫూర్తిదాః తేజ ఓజశ్రిత స్వార్థ ధూమాపహోష్ణ ప్రసర్ప స్పృశ స్వప్రకాశ స్ఫుటధ్వాంతహర్తృప్రభావ
प्रवात प्रकंप प्रजा प्राण मुख्य श्वसित्यूर्ण कारुण्य धर्म स्वनुष्ण स्वशीत प्रमाणानुकूल प्रवृत्त्येक सम्यक् बल दिव्य प्रभावोद्यदाकाश वैशाल्य संभूष सर्वोपकार प्रवृत्ता प्रवृत्त घृणे सूर्य बुद्ध्याश्रय श्री प्रभो चंद्र प्रजालोक तोकादि संक्षेप यज्ञ क्रिया तत्पर त्वं हि साक्षात् शिवः शर्व ईशान आदित्य आनंद आत्मासि त्वां नु देवं विभुं स्वामिनं सज्जनं शान्तिदं पुष्टिदं तुष्टिदं सद्गुरुं सर्वदा साधु वन्दामहे भोः त्वया देवतारूपिणा धर्म संप्रापिणा किं वा न तप्तं हि किं वा न जप्तं नु किं वा न संचिन्तितं किं न कार्यं कृतं मार्गदर्शिन् त्वदेतज्जगत् सच्चिदानन्दरूपात् उदञ्चत् स्वभावात् सदा दिव्यभावादहो जायते संकटेभ्यः सदा मुक्तमित्यत्र नो संशयोऽणुः तवानन्तशक्तेर्विभो शाङ्करस्याखिलाशान्तं कीर्तेः शिवस्य स्वतन्त्रः स्वथाहं स्वतन्त्रः शिवस्य स्वतन्त्रस्तथाहं स्वतन्त्रः शिवस्व स्वमन्त्रस्तथाहं स्वमन्त्रः शिवः सर्वभूताधिपोऽहं स्वभूतः शिवः सर्वमुक्तिप्रदोऽहं च शर्वः शिवः सर्वनाथोऽहमप्यात्मनाथः शिवोऽहं शिवोऽहं शिवः केवलोऽहं समस्तं शिवात्मेति भव्या तपस्या तवेयं शिवाद्वैततत्त्वं जगद्रक्षणे जागरूकं त्वयि श्रेयसां सन्निधौ सन्निधावाधिहे व्याधिहे तापसंतापसंहारिणि श्रुत्य विश्रांत संचारिणि प्राज्ञनि श्रेयसे नित्य सद्धर्म सत्कर्मणि स्निह्यतान्न सुदुष्टं मनः भूयाच्च तत् साम्य सद्वृत्तिकं शांत संतापमित्यर्थये देव तुभ्यं सते साधवेयाय सर्वाय शर्वाय शांताय दान्ताय माया व्यतीताय कायातिरूपाय भर्त्रे नमस्ते 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 नमः संविधातः सदा कार्यकर्तः प्रबोद्धः सुबोद्धः सुधाचारुमूर्ते पुरस्तान् नमस्ते शिवानन्दमूर्ते परस्तान् नमस्ते शिवानन्दमूर्ते समन्तान् नमस्ते शिवानन्दमूर्ते दिशोन्तान् नमस्ते शिवानन्दमूर्ते सुविज्ञान सन्न्यायमूर्ते शिवानन्दमूर्ते शिवानन्दमूर्ते नमस्ते 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 नमः। స్వాగత గీతం సమర్పించిన దోర్బల ప్రభాకర్ శర్మ గారికి ధన్యవాదాలతో సద్గురు శివానందమూర్తి గారు వేదికపై వేయించేసి ఉన్న శివలింగం కడకు వేయించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ నిర్వాహకులు దర్శనం శర్మ గారు, ఎంవిఆర్ శాస్త్రి గారు, ముఖ్య అతిథి నరసింహారెడ్డి గారు ముగ్గురు మాత్రమే ఈ శివ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జ్యోతి ప్రకాశనం జరుగుతుంది. మిగతా అతిథులందరూ జ్యోతి ప్రకాశంలో పాల్గొంటారు. పంచ చొక్కాల పై వేషములోనున్న పరమేశ్వరుని జాడ పసిగట్టలేక పరివారమున ఉన్న సంసారధనుని నిధన పతిగా కన్ను గుర్తించలేక శృతి శిరుండైనట్టి స్వరపరుని నోట అతి లలిత భాషణను ఊహింపలేక కలత నిద్దుర నుండి జ్వరపడిన భారతము గూఢమౌ గురులీల ఎరుగంగలేక అలాంటి మహనీయులు సద్గురు శివానందమూర్తి గారు ఇప్పుడు శివార్చన చేస్తున్నారు. నమస్తామేజ చరుత్రేజ చ నమస్తామ్రేజ చారుణేజ చ నమశ్చంగేజ చ వశుపతయేజ నమః చ భీమేజ చ నమక్రేవధేజ చ దోరేవధేజ చ నమఃహంత్రేజ హని చ నమర్ఖేభ్యారికేజేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం తచ్చయ్యారావృణేమయ గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దేవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సంజతస్పదే విశ్వన్నారాయణం దేవమక్షరం పరమపదం పరమాన్యత్యం విశ్వన్నారాయణ విశ్వవేదం పురుషస్తద్ విశ్వముపదేవతే పదం విశ్వస్యాత్మేశ్వరగో శాశ్వతగో శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః
నారాయణ పరం బ్రహ్మ తత్వన్నారాయణః పరః నారాయణ పరో ధ్యాతాధ్యానం నారాయణః పరః యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యగంగవిగం సముద్రేందం విశ్వజం ఓం జస్టిస్ నరసింహారెడ్డి గారిచే జ్యోతి ప్రకాశనం. ఈ జ్యోతిరహమస్మి జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజుహోమి జ్యోతిష్మసాదయామి కృతం సాదయామి జ్యోతిర్విదో సాదయామి భాస్వతేంద్వా సాదయామి జ్వలంతేంద్వా సాదయామి నిర్మలం సాదయామి రోచమానాన్వా సాదయామి యజస్రాన్వా సాదయామి బృహజ్జో సాదయామి జోదయంతేంద్వా సాదయామి జాగ్రతేంద్వా సాదయామి స్వజాతవేదో భగ్నన్నిర్ణుతిం మమ పశోగశ్చమక్యమావహ జీవనం చ దిశో దిశా తత్రదోర్యో భాతి న చంద్రదేవో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతమయ భాతి సర్వం అస్య భాసా సర్వమిదం విభాతి దీప ప్రకాశన ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదేన నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు హర హర మహాదేవ. స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఈ అభ్యుదయ నిశ్రేయస మార్గాల్ని బోధించేవాడే సద్గురు అవుతాడు. ఆ సద్గురువే పూజ్యశ్రీ శివానందమూర్తి గారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఇప్పుడే మేఘుడు ఈ ప్రాంగణాన్ని అభిషేకించి మొదటి గురువందనం ఆయనే చేసి వెళ్ళాడు. సకాలంలో కార్యక్రమాన్ని నిర్వర్తించుకునే వీలు కల్పించి మరి అదే గురుమహత్యం. అలాంటి సద్గురువు పాదపద్మాలకు ప్రణమిల్లుతూ అర్పిస్తున్న స్వర నీరాజనమే శంకరాచార్య విరచిత గురువష్టకం. శరీరం సురూపం తథావా కళత్రం యశశ్చారుచిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్ధి జాతం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా కవిత్వాదిగద్యం సుపద్యం కరోతి మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచారవృత్తేషు మత్తో న చాన్యః మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచారవృత్తేషు మత్తో న చాన్యః మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం క్షమామండలే భూపభూపాలవృందైః సదా సేవితం యస్య పాదారవిందౌ మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం యశో మే గతిం దిక్షు దాన ప్రతాప
జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్ మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం న భోగే న యోగే న వాజిరాజో న కాంతా సుఖేనైవ విత్తేషు చిత్తం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం అరణ్యేన వా సర్వగేహేన కార్యే న దేహే మనోవర్తతేన్వేత్వనర్ఘ్యే మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహి లభేద్వాంఛితార్థం పదబ్రహ్మ సంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం. సద్గురు శ్రీ శివానందమూర్తయే నమః. మధుర గాయకులు గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదాలతో భక్తి, శక్తి, సంస్కృతి పట్ల అనురక్తి అన్నీ ఉండి వ్యక్తి ఒక శక్తిగా ఎదిగి పెద్దల ఆశీస్సులతో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించటం తనకే చెల్లు అని నిరూపించుకొని ఇదే వేదికపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన దర్శనం ఆధ్యాత్మిక పత్రిక వ్యవస్థాపక సంపాదకులు ఎంవి రమణ శర్మ గారు వారి ప్రస్తావన వినిపిస్తారు. నగురోరధికం శాస్త్రం నగురోరధికం తపః. అలా సంస్కృతి పరిరక్షణ కోసం సాగుతున్న తపస్సులో భాగమే ఇది అంటున్నారు ఎంవి రమణ శర్మ. పరమపూజ్య శైవ మహాపీఠాధీశ్వరులు గురువరేణ్యులు డాక్టర్ సద్గురు శివానందమూర్తి గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ వేదిక మీద వెంచేసిన మహా పండితులు, మహాపౌరాణికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, మహానుభావులందరికీ కూడా వేదిక కింద ఉన్నటువంటి ఆస్తిక వరేణ్యులు, సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, నిజంగా ఈ వేదిక చేసుకున్న పుణ్యం, మహాభాగ్యనగరం చేసుకున్న పుణ్యం, యావత్ ప్రజానీకం చేసుకున్న పుణ్యం. 2 సంవత్సరాల